ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేక్ న్యూస్. ముందుగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన 12th PRC కన్నా ముందే. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో 12వ PRC కన్నా ముందే ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరికీ ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. 12th PRC పై మధ్యంతర వృద్ధి ప్రకటించాలి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం 12వ PRC పై మధ్యంతర వృద్ధిని వెంటనే ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ సంఘాలు డిమాండ్లు అయితే చేశాయి. 2004 సెప్టెంబర్ ముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ వర్తింపచేయాలని, అలాగే సిపిఎస్ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా ప్రభుత్వం చేయాల్సిన పలు సమస్యలపై దృష్టి సారించినట్లుగా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు రిలీజ్ చేయడం, 12th PRC కన్నా ముందే మంచి ఐఆర్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు అవుతున్నట్లుగా సమాచారాలు అయితే వస్తున్నాయండి. సో ఒకవేళ ప్రభుత్వం ఇద్దామని భావిస్తే ఖచ్చితంగా మనకి జనవరి నెలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ప్రభుత్వం అయితే 15 to 20% ఐఆర్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు అంచనా. అయితే ప్రభుత్వ ఉద్యోగులు 30% అయితే ఐఆర్ అడుగుతున్నారు. అయితే 11th PRCలో జరిగిన అసాధారణ 11th PRC అయితే మనకి రివర్స్ PRCగా ఫిట్మెంట్ చాలా తక్కువగా ఇచ్చారండి ఐఆర్ కంటే. సో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా 12th PRC మంచిగా ఇచ్చేందుకే కమిటీ అయితే కృషి చేస్తుంది. ఇక ఈ విధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, అలాగే విలీన ప్రక్రియ అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా ఎంచుకోవడం జరిగిందండి. సో ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని, ZPPF, GPF, APGLIC, స్పెషల్ ఎన్కాష్మెంట్, మెడికల్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సో మనకి 2022 డిఆర్ బకాయిలను అయితే డిఆర్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి బకాయిలు అయితే ఇంకా రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి. ఇక 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి, జూలై డిఏ బకాయిలను మనకి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాన్ని వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్.